హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూసేద్దామా. ఈ బెల్లం అప్పాలను వచ్చేసి వరలక్ష్మి వ్రతం సందర్భంగా నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు. అలాగే మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం ప్రసాదంలాగా ట్రై చేయొచ్చు, లేదు అంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా ట్రై చేయొచ్చు. ఈ బెల్లం అప్పాలు వచ్చేసి మనకు బయట అయితే 5 డేస్ వరకు ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ దాకా అయితే మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. ఈ అప్పాలకి ఏమేం కావాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఈ బెల్లం అప్పాల కోసం 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకోవాలి. నేనైతే కొంచెం బెల్లం తగ్గించాను. సో ఒక అరకప్పు షుగర్ తీసుకున్నాను, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వాటర్ని వచ్చేసి 3½ కప్ వాటర్ని అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 3½ కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అనేది తీసుకున్న తర్వాత బెల్లం మనకు కరగడం స్టార్ట్ అవుతుంది కదా. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో మనకు ఏమన్నా నలకలు ఉన్నాయి అనిపిస్తే చక్కగా మనమైతే వడకట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక గిన్నెలోకి వడకట్టుకున్న తర్వాత సేమ్ ఇదే కడాయిలో మనకు పాకం అనేది ఏమీ రానవసరం లేదు. మనకు బెల్లం వాటర్ అనేది చక్కగా ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది మనకు చక్కగా కలుస్తుందండి. ఇలా మనమైతే రవ్వని, పిండిని అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ అనేది మనం పాకంలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఫైనల్గా మనకు కన్సిస్టెన్సీ అనేది మంచిగా దగ్గరికి రావాలండి. సో మనకు చూసారు కదా, ఇంకొంచెం 5 మినిట్స్ ఉంటే చక్కగా మనకైతే దగ్గరకు అవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా మనకైతే దగ్గరకు అయిపోతుంది. జస్ట్ ఒక 3-4 మినిట్స్ కలిపితే సరిపోతుందండి. మనకైతే దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెడతాం. మనం చేత్తో పట్టుకుంటే మనకు వేడి సరిపోతుంది అనుకున్నప్పుడు మనమైతే అప్పాలను అయితే చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇలా మన చేతికి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇట్లా మనం ఉండల్లాగా చేసుకొని మనం ఒక కవర్ మీద కానీ లేదా మన దగ్గర బటర్ పేపర్ ఉంటే కానీ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మనమైతే చేతితో కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఇలా హ్యాండ్తో చేసుకొని ఒక ప్లేట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే చేతితోనే చేసేసాను అన్నమాట. ఈ అప్పాలనేవి మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలండి. అప్పుడే మనకు అప్పాలనేవి మంచిగా వస్తాయి. మధ్యలో ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇలా అయితే అప్పాలు చేసుకోవచ్చు. ఇలా చేత్తో చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఒక కవర్ మీద కూడా చేసుకోవచ్చండి. ఇలా ఫైనల్గా మనం అప్పాలనైతే కొన్నిగా చేసుకుంటూ మనమైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనకు కొన్ని ఫ్రై అయిపోయేలోపు ఇంకొన్నినైతే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఫైనల్గా నేను అప్పాలనైతే కొన్నిటినైతే చేశాను. ఇలాగే మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చండి. ఇలా కూడా అప్పాలు అనేవి చాలా మంచిగా వస్తాయి. ఇలా 2 హ్యాండ్స్ తోటి కూడా మనం ఇలా ఒక హ్యాండ్లో పెట్టుకొని ఇలా చేయొచ్చు అనమాట. ఇలా కూడా మంచిగా రౌండ్గా వస్తాయండి. చూసారు కదా, ఇలాగే సేమ్ అన్నిటినైతే మనం చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. లేదా కొన్నిగా అయితే చేసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనకు ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేసుకోవచ్చండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. ఒకటి మనకు చక్కగా కాలి పైకి వచ్చిన తర్వాత ఇంకొక దాన్ని అయితే యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పాలు ఒక సైడు మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని చక్కగా 2 సైడ్స్ అయితే మనం ఇలా కాల్చుకొని ఇలా ఒక గరిటెలో పెట్టుకొని ఇంకో గరిటెతోటి మనమైతే ఆయిల్ని ఇలా ఒత్తుకొని తీసుకుంటే సరిపోతుందండి. సేమ్ అలాగే మిగతా అప్పాలను కూడా ఇలాగే చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, మనకు ఎంత టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే
ఫైనల్గా మన అప్పాలనేవి అన్నీ అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. సో ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ అప్పాలను అయితే ట్రై చేయండి. మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఈ అప్పాలనేవి ఎలా వచ్చాయో. పైన వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది, లోపల వచ్చేసి మెత్తగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఈ అప్పాలనేవి. తింటూ ఉంటే మనకు తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే వచ్చాయన్నమాట. సో ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి కానీ లేదా పిల్లలకి స్నాక్స్ లాగా కానీ మీరైతే ఈ అప్పాలను అయితే ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.